మధ్యలో ఒక టీవీ షో లో జాను అని ఒక ఆ అమ్మాయి విషయంలో బాగా మీకు ఏదో మీరు దగ్గరుండి చేయించినట్టు ఇవన్నీ కమెంట్స్ వచ్చాయి. సో దానిపైన వాట్ డు యు థింక్? అదే నిఖిల్, అంటే జనాలు ఒకళ్ళు బ్యాట్ చేయాలంటే ఎలా చేస్తున్నారు ఏంటి అనేది, అంటే జెన్యూన్గా నేను ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఎవరైనా బాగా చేస్తే నిజంగా బాగా చేస్తున్నారు, మీరు చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చెప్పాం. ఈవెన్ అబ్బాయి అయి ఉండొచ్చు, అమ్మాయి అయి ఉండొచ్చు, అందరికి చెప్పాం. అమ్మాయి చేసింది అంటే అదేంటంటే ఆ సీజను ఆర్టిస్టులు చేసేది, అంటే సెలబ్రిటీస్ కానీ లేదంటే మన యూట్యూబర్స్ కానీ ఇలా చేసేవాళ్ళు వాళ్ళని తీసుకున్నారు, నాట్ ప్రొఫెషనల్ డాన్సర్స్. కరెక్ట్. వాళ్ళని తీసుకున్న తర్వాత అంత ముందు సీజను బాగా జరిగింది, ఈ సీజన్ జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళలో అమ్మాయి చాలా బాగా చేసింది అనిపించింది అప్పుడు నాకు, అంటే ఒక యూట్యూబర్గా. అరే ఇంత అంటే అమ్మాయి చేసేది డ్యాన్స్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ చేస్తుంది, నాకు అప్పుడు బాగా నచ్చి బాగా చేసావు జాను 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 అని అనేపాటికి ఇంకా అదే పట్టుకొని, అంటే అమ్మాయికి నాకేదో రిలేషన్ ఉన్నట్టు ఏదో చేస్తే అసలు ఆ షో అయిపోగానే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, అమ్మాయితో మాట్లాడింది లేదు, అది అక్కడ మా యూనిట్ మొత్తం అందరికీ తెలుసు. అది జనాలు ఏంటి నేనేదో అమ్మాయికి సపోర్ట్ చేసి ఏదో చేస్తాను అంటే, నిజంగా బాగా చేస్తే టాలెంట్ ఉంటే మెచ్చుకోవద్దా? మెచ్చుకున్నామని చెప్పి ఆ అమ్మాయిని ఫైనల్ విన్ చేసామంటున్నారు. ఆ అమ్మాయికి టాలెంట్ ఉంది, ఆ అమ్మాయి విన్ అయింది, అదొకటే. అది ఎవరైనా అవ్వచ్చు, అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి ఉండొచ్చు. ఇప్పుడు అంతకుముందు చాలామంది ఇప్పుడు సంకేత్ చేసినప్పుడు నీ స్టేజ్ మీదకి వెళ్ళి వచ్చి మామూలుగా అప్రిషియేట్ చేయాలి, అలా చాలామంది రాజుగారు చేసినప్పుడు కానీ వీళ్ళు కానీ మా టీం ఎంతోమంది చేసినప్పుడు చేసాం, చేసినప్పుడు బాగా అనిపించి స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాం. దానికి వేరేగా అంటున్నారు, కానీ నిజంగా జెన్యూన్గా టాలెంట్ ఉన్న వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలండి.